అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇక్కడ యోహాను భక్తుడు, శిష్యుడైన యోహాను ఒక మాట మనకి తెలియజేస్తున్నాడు. ఏంటి అనంటే వాక్యం గురించి. ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు అని ఇక్కడ మనకి తెలియబడుతుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారంట తండ్రి అయిన దేవుడి దగ్గర ఉన్నాడంట. ఆయనే దేవుడై ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారే దేవుడై ఉన్నాడు అని. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు యూదులతోటి మాట్లాడినప్పుడు నేనే దేవుణ్ణి, నేనే ఆయనని, ఆయన నేను ఏకమై ఉన్నాము, నన్ను చూస్తే ఆయన్ని చూసినట్లే అన్నప్పుడు యూదులకి కోపం వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారి గురించి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే మరి వాక్యము దేవుడై ఉండను. వాక్యం అనగా ఎవరు అనగా యేసుక్రీస్తు ప్రభువారే వాక్యము, ఆయనే దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆదిలోనంట యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొద్ద ఉన్నాడు అని. అందుకని ఆది కాండములో మనం చూసినట్లయితే మనము కలిసి ఆలోచన చేద్దామన. మనము అనంటే తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు కలిసి నరులమైన మన నిమిత్తం ఆలోచన చేశారంట. ఇంకో విషయం ఏమంటున్నాడంటే ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగను. సమస్తము ఆకాశమందు గాని భూమి యందు గాని ఎక్కడైనాను కూడా సమస్తము యేసుక్రీస్తు ప్రభువారి వల్లనే కలిగెను. ఆయన లేకుండా ఏది కలగలేదంట. యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా ఏది కలగలేదండి. ఈ భూమి మీదను పరలోకంలోను సమస్తము ఎక్కడైనా కూడా యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా ఏమీ కూడా కలగలేదు. ఆయనలో జీవం ఉండేది. ఎవరిలోనండి? ఆ వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిలోనంట జీవం ఉందంట. అంటే వాక్యములో జీవం. ఈ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు. నిరంతరము నిలిచేది ఈ వాక్యమే. ఈ భూమి మీద నువ్వు నేను మరణిస్తాం, కానీ ఈ వాక్యం ఎప్పటికీ కూడా జీవించబడే ఉంటుంది, జీవిస్తూనే ఉంది, ఇప్పటికీ జీవిస్తూనే ఉంది ఈ వాక్యం. అయితే ఈ వాక్యాన్ని ఎవరైతే చదువుతారో వారందరూ కూడా నిరంతరము బ్రతుకుతారని ఇక్కడ తెలియబడుతుంది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేది. ఆ జీవం అంట మనుషులకంట వెలుగుగా ఉన్నదంట. ఎలా ఉందండి? వెలుగుగా ఉంది. జీవాన్ని ఇచ్చింది, తర్వాత అది వెలుగుగా ఉన్నది. అంటే చీకటి లేదు అక్కడ. వెలుగుంటే ఏమవుతుంది? అక్కడ అన్ని మనకి స్పష్టముగా కనపడుతుంది. ఆ వెలుగై ఉన్న యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ రోజు మీరు నమ్ముకోవాలి, తెలుసుకోవాలి అని మనకి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటికి ఎందుకు ఉంటది? గ్రహింపు ఉండదు చీకటికి. కానీ ఆ చీకటి అంట, ఆ వెలుగంట ఆ చీకటిలోనికి వచ్చేసేసేసింది. నువ్వు చీకటి సంబంధంగా ఉన్నావా ఈరోజు? కానీ ఆ వెలుగంట నీ దగ్గరికి వచ్చిందంట. నువ్వంతా ఒకసారి గ్రహించాలని దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. ఆ వాక్యమై ఉన్న యేసయ్య అంట, జీవముగా ఉన్న యేసయ్య అంట నిన్ను బ్రతికించటానికి చీకటిగా ఉన్న నీలోనికి ఈరోజు ఆయన వస్తున్నాడు. నిన్ను ఈరోజు ఆయన తెలియజేస్తున్న మాట ఏంటంటే గ్రహించు, ఆ వెలుగును ఒకసారి నువ్వు చూడు, నీలో ఉన్న చీకటి అంతా కూడా వెళ్ళిపోయిద్ది అని అంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.